శివుడి తలపై నుండి గంగ రావడం గురించి అందరూ వినే ఉంటారు, కానీ చూసి ఉండరు. బట్ మన గోదావరి జిల్లాలో కపిల మల్లేశ్వర స్వామి గుడిలో శివలింగం నుండి నీరు రావడం చూడొచ్చు. దాని కథ తెలియాలంటే మనం 11వ శతాబ్దానికి వెళ్ళాలి. అన్నారెడ్డి వేమారెడ్డి అనే అన్న తమ్ములకు కడమ్మ అనే చెల్లి ఉండేది. ఆమెకు వాళ్ళు కొన్ని ఆవుల్ని గిఫ్ట్ గా ఇస్తారు. ఆ ఆవులు గోదావరి తీరం దగ్గరకు మేతకు వెళ్లి వచ్చి పాలు ఇచ్చేవి. కానీ వాటిలో ఒక ఆవు మాత్రం ఇచ్చేది కాదు. రోజు ఎందుకు ఇలా చేస్తుంది, ఎవరైనా ఆవు పాలు దొంగలిస్తున్నారనే అనుమానంతో దాని వెనకే వెళ్తారు. అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోతారు. ఆవు సరిగ్గా ఒక పుట్ట పైన నిలబడుతుంది. దాని పాలు వాటంతటవే పుట్టలోకి కారుతాయి. పుట్ట లోపల ఏముందనే అనుమానంతో తవ్విస్తారు. చూస్తే ఏం కనిపించదు. ఆ కోపంలో గుణపాన్ని ఒక చోట గట్టిగా దింపుతారు. అది రాయికి తగిలి అక్కడున్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోతారు. అప్పుడు ఒక మాయా ఆకారం వచ్చి ఇది కపిల మహర్షి చేసిన తపస్సు వల్ల వెలిసిన శివలింగం అని చెప్తుంది. అది రాయి కాదు, మహిమగల శివలింగం అని వాళ్ళు తెలుసుకుని ఆ పుట్ట ఉన్న చోటే గుడి కడతారు. ఇప్పటికీ ఆ గుణపం తగిలిన చోట నుండి నీరు కొంచెం కొంచెంగా వస్తుంది. అది గోదావరి ఎక్కువగా ఉన్న టైంలో మాత్రమే మనం గమనించగలం. ఈ కపిల మల్లేశ్వర స్వామి టెంపుల్ ఈస్ట్ గోదావరి రావులపాలెంకి 15 కిలోమీటర్ల దూరంలో మల్లేశ్వరం అనే ఊరిలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.